నిన్న జరిగిన ఫ్లిప్కార్ట్ ఇండియా గ్లామ్ అప్ ఈవెంట్ 2026 అక్కడ జరిగిన రచ్చ ఒకసారి దేకండి మాట్లాడుకుందాం. ये देखो खुशी का माहौल, कैसे चिल्ला रहे हैं लोग. ये देखो ये देखो भाई क्रिएटर्स, ये देखो भाई साहब, हद कर दी यार. ఎవరు మా వీళ్ళంతా మరి దారుణంగా సివిక్ సెన్స్ కామన్ సెన్స్ లేకుండా ఇలాగ పడుతున్నారు. అసలు కవర్లు కూడా అలా కొట్టారేంటి మావా? ఎవరు మావా చెప్పు మావా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అంటే మనలో చాలామంది వీళ్ళు తోపురా, వీళ్ళు తురుమురా, అరే వీళ్ళతో ఫోటో దిగాలి, వీళ్ళతో మాట్లాడాలని చెప్పి మనం ఎగబడతా ఉంటాం చూసారా. వాళ్ళు వీళ్ళు ఎవర్రా అంటే ఇన్ఫ్లుయెన్సర్స్. ఏది మా పొద్దు గూగుల్ అక్కడ మైక్ ఎట్టుకుని కెమెరా ఎట్టుకుని సివిక్ సెన్స్ అంటే ఇది, కామన్ సెన్స్ అంటే ఇది అని చెప్తూ రీల్స్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు అంటే అందరూ అలాగపోయినా వీళ్ళే వాళ్ళే వీళ్ళు. ఏం జరిగింది ఏంటని డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఓ పక్కన మన మోదీ గారు, మన ప్రభుత్వం అరే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ కూడా ప్రొఫెషనల్స్, వాళ్ళు చేస్తుంది ప్రొఫెషనల్ వర్క్, వాళ్ళు మాట్లాడతారు ప్రొఫెషనల్గా, వాళ్ళు బిహేవ్ చేస్తారు ప్రొఫెషనల్గా అని చెప్పి మన కోసం, అదే వీళ్ళందరి కోసం మనల్ని లెక్కేసుకోపోయినా వీళ్ళందరి కోసం ఒక బిల్లు తీసుకొచ్చి వీళ్ళు ప్రొఫెషనల్స్ అని చెప్పి ట్యాగ్ చేసి వీళ్ళ కోసం ఏదో చేయాలని చూస్తుంటే వీళ్ళేమో చివరికి ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం ఇట్ట ఎగబడి సివిక్ సెన్స్ కామన్ సెన్స్ లేకుండా బాక్సులు చించేసి కవర్స్ లాక్కొని దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఏం జరిగిందిరా అంటే చెప్పే ముందు వీడియోని లైక్ చేసి చూడండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలమ్మా. 1 మిలియన్ యూనిక్ యూజర్స్ వచ్చారు, ఇక పెరుగుతున్నారు యూనిక్ యూజర్స్, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం అరౌండ్ 5,000-6,000 వచ్చినాయి. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు అసలు నాకు రాత్రి వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారని చెప్తూ ఉంటారు. అలాంటి అద్భుతం నా లైఫ్లో ఎప్పుడు అడిగిందో అర్థం కావట్లా. వీడియోలు వైరల్ అవుతానే ఉంటాయి, కానీ అద్భుతం మాత్రం జరగట్లేదు. అద్భుతం, ఐ డిజర్వ్ దట్ అద్భుతం మామ. సరే చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మ్యాటర్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఇండియా వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టారు, గ్లామప్ ఈవెంట్ అనమాట. అందులో ఈ గ్లామర్కి సంబంధించి అదే మేకప్ ఈవెంట్స్, పర్ఫ్యూమ్స్ అన్నిటికి సంబంధించిన స్టాల్స్ పెట్టారు. చివరికి జాహ్నవి కపూర్ గారిని కూడా తీసుకొచ్చి ఒక స్టేజ్ పెట్టి అద్భుతంగా దాన్ని డెకరేట్ చేసి ఒక ఢిల్లీలో గుర్గావ్ దగ్గర అక్కడ ఒక పెద్ద ఇది పెట్టారు. పెట్టి ఏం చేశారా అంటే ఇండియాలో ఉన్న క్రియేటర్స్ అందరిని ఆహ్వానించారు. ఎవరైతే ఈ లైఫ్ స్టైల్ బ్రాండింగ్స్ ఎన్ని చేస్తారో వాళ్ళని ఆహ్వానించారు. అందులో నానో క్రియేటర్స్ దగ్గర నుంచి పెద్ద క్రియేటర్స్ దాకా. అంటే నానో క్రియేటర్స్ అంటే ఏంటంటే మినిమం 2,000 సబ్స్క్రైబర్ నుంచి 50,000 సబ్స్క్రైబర్స్, నానో, మైక్రో అలా ఉంటాయి అనమాట కేటగిరీస్. అలా 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దగ్గర, 2,000 ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్న దగ్గర నుంచి పెద్దల వరకు అందరిని ఇన్వైట్ చేశారు. కొంతమంది వీళ్ళు అప్లై చేసుకున్నారు. దీని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు తెలివిగా కొన్ని ఫ్రీ పాసెస్ ఏవో ఉంటే పాసెస్ వాటిని బుక్ మై షోలో కూడా పెట్టి రిజిస్టర్ చేయించారు. అక్కడి నుంచి కూడా తీసుకున్నారు. తీసుకోగానే ఇంకా ఈవెంట్ స్టార్ట్ షురు అనగానే ఏం జరిగిందిరా అంటే మొన్న ఒక యాక్సెంచర్ ఏదో కంపెనీ బయట వాకిన్స్ ఉంటే పెద్ద లైన్ చూశాను. చివరికి నేను కూడా నా ఫస్ట్ జాబ్ అట్లాగే వచ్చింది మా పెద్ద లైన్లో. అసలు అదొక అద్భుతం. అసలు నాకు అందులో జాబ్ రావటం అంటే ఆ పెద్ద లైన్లో ఎట్ట వచ్చానంటే అట్ట వచ్చా. అలాగే వీళ్ళు కూడా దీని బయట లైన్లో నుంచుతారు. మా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం జనాలు ఎగబట్టడం చూసా, కానీ ఇన్ఫ్లుయెన్సర్లు ఎగబట్టడం క్రేజీ. అంటే మరి సర్లేండి, వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కాదు, కానీ అలా లైన్లో నుంచున్నారు. కొంతమంది లోపలికి వెళ్ళారు, జుగాళ్ళు చేసి ఏదో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి అంటే అక్కడ డిఫరెంట్ బ్రాండ్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఇచ్చింది ఏంటి అంటే అక్కడికి వెళ్ళి ఆ బ్రాండ్తో వీళ్ళు కొలాబరేట్ చేయాలి. కొలాబరేట్ చేసి ఒక స్టోరీ, ఒక రీల్ ఏదో పెట్టాలి. పెడితే ఏంటంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, అక్కడ ఉన్న గూడ్స్ ఏవోటి ఇస్తారు. వీటినే ఏదో అంటారబ్బా, ఇందాక చూసా, బ్యాటర్ కొలాబరేషన్ అంటారు. కింద నన్ను ఇప్పుడు దొబ్బద్దు, దానికోసం నీకు స్పెల్లింగ్స్ రాదు, ప్రొనౌన్సియేషన్ రాదు, నేనే చెప్తాను ప్రొనౌన్సియేషన్ రాదు. తెలుగు మీడియం మామ, ఏదో మేనేజ్ చేస్తాం కానీ మనకి అంత రాదు. సో బ్యాటర్ కొలాబరేషన్ అంటారు, అంటే డబ్బులు తీసుకోకుండా మీకు సర్వీస్ చేస్తాం, దానికి బదులు మీకు ప్రొడక్ట్స్ ఇస్తాం అన్న విధంగా అనమాట. సో కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అది చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ చిన్న గేమ్స్ ఆడిపించి అది చేసి స్టార్టింగ్లో ఎవరైతే తొందరగా వెళ్ళారో క్రౌడ్ లేనప్పుడు అది ఆడిపించుకొని అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడైతే క్రౌడ్ పెరిగిందో, మరి 2,000 మంది ఫాలోవర్స్ నుంచి అందరిని పిలిస్తే మరి క్రౌడ్ పెరిగింది కదా, పైగా ఫ్రీ పాస్ కూడా ఇచ్చారు. క్రౌడ్ పెరిగితే చివరికి ఒక్కొక్క స్టాల్ బయట లైన్ ఉండటం కాదు, స్టాల్స్ దగ్గర కూడా లైన్ ఉన్నారు జనాలు. స్టాల్స్ దగ్గర కూడా లైన్ ఉండి ఆడుకుంటా ఇది చేశారు. చివరికి ఏమైంది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్రౌడ్ అన్నది విపరీతంగా పెరిగిపోయింది. వీళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాల, వదిలేశారు. ఇక్కడ క్రియేటర్స్ ఎవరిది తప్పు కాదు, దీని వాళ్ళు చీప్గా ఏమన్నా వాళ్ళది తప్పు లేదు. నాకు ఇక్కడ ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ మీద కోపం వచ్చింది. ఏంట్రా మరీ అంత తూచిగా వీళ్ళందరినీ పిలిచి మరీ అంత ఇదిగా చేశారు, ఇట్లా ఆర్గనైజ్ చేశారు, వాళ్ళ మీద కోపం వచ్చింది. వీళ్ళందరూ కోపంగా మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళ బాధ అర్థమైంది. మీ బ్రాండ్ మొత్తం దించేస్తాం, పడగొట్టేస్తాం, అది ఇది అని చెప్పి వీళ్ళు రీల్స్ పెడతా ఉన్నారు. అమ్మాయిలు పడగొట్టేస్తా ఉన్నారంటే సరేలే అనుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఏం చేశారు తెలుసా, వీళ్ళందరూ అక్కడెక్కడైతే ఫ్రీ గూడ్స్ ఇస్తున్నారో ఒక చోట పెట్టారో
వీళ్ళు దాని మీద అటాక్ చేశారు. వెరీ చీప్ అంటే మామూలు చీప్ కాదు, వెరీ చీప్గా వెళ్ళి అమ్మాయిలు వాళ్ళ మీద ఎగబడి, ఒక అబ్బాయి ఆపుతున్నా వాడి మీద ఎగబడి, వాళ్ళ మీద ఎగబడి, వీళ్ళ అమ్మాయిలు కొంతమంది కెమెరా వాళ్ళ అబ్బాయిలు తెచ్చుకున్నారు, వాళ్ళు ఎగబడి అక్కడ ఉన్న ఫ్రీ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి స్నాచ్ చేసి అవి తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేసి తోసుకొని అసలు అక్కడికి వెళ్ళి కింద కూర్చు ఎంత రచ్చ చేయాలో, ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేశారు మామ. అన్నిటికన్నా వెరీ చీప్ థింగ్ ఏంటంటే చివరికి బ్యాగ్స్ మామ, కవర్లు, కూరగాయలు వేసుకోవడానికి పనికి వస్తాయి అని చెప్పి అది వాళ్ళు చెప్పిందే, కూరగాయలు వేసుకోవడానికైనా పనికి వస్తాయి అని చెప్పి అలా కవర్లు కూడా ఎత్తుకొచ్చారు. అంత దారుణంగా బిహేవ్ చేస్తారు. పక్క నుంచి మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది ఏంటంటే మీ ఫ్రీ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు మా టీం కాల్ చేసి మీకు అందజేస్తుంది. అదే ఫ్లిప్కార్ట్ ఇండియా అలాంటి బ్రాండ్ ఇస్తారు కదా, ఇవ్వకుండా ఎందుకుంటారు? అయినా సరే నాకు అర్థం కావట్లా మావా, మీరు నిరుద్యోగ ఇన్ఫ్లుయెన్సర్స్ మావా మీరు. అంటే ఇలాంటి ఈవెంట్కి వెళ్ళి కంటెంట్ చేసుకోవాలి, సర్లే రీల్స్ చేసుకోవాలి, మనకు కూడా ఐడెంటిఫికేషన్ వస్తుంది, మనకు కూడా బ్రాండ్ డీల్ వస్తుంది, ఇలాంటివి ఓకే సరేనా. ఫ్రీ గిఫ్ట్లు వస్తే చూసుకుని మళ్ళీ ఏమంటారు ఒక టూర్ లాంటిది ఇంకా నాకు ఇవి వచ్చినాయి అని చెప్పి ఒక లాగ్ లాంటిది చేసుకోవచ్చు అన్నదా ఓకే. కానీ మరీ దారుణంగా ఇలా ఎగబడి వెరీ చీప్గా బిహేవ్ చేస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చూస్తే అందులో ఏంద్రా ఇది మన ఇలాంటి వాళ్ళు ఫాలో అవుతుంది ఎంత చండాలంగా ఎంత వరస్ట్ ఉంటుంది మామ. అసలు నాకు అర్థం కాదు. ప్రొఫెషనల్స్ అని చెప్పి పక్కన మనల్ని మనం ఎందుకురా పెద్దాక నిన్ను కలిపేసుకుంటున్నావు వచ్చేస్తుంది ఈ మధ్య ఏంటో ఇట్లా. ప్రొఫెషనల్స్ అని చెప్పి పక్కన జియో తీసుకొచ్చి ఇచ్చేస్తుంటే ఇంకో పక్కన ఇదే బిహేవ్ చేసేది. ఇక కామెడీ చెప్తాడు. ఒక అమ్మాయి రీల్ పెట్టింది సరేనా, ఏ రీల్ పెట్టింది, దీనికి సంబంధించింది ఏదో రీల్ పెట్టింది, ఇట్ట చేశారు. దాని తర్వాత దాని కింద ఒక కామెంట్ ట్యాగ్ చేసింది ఆ అమ్మాయి. ఆ ట్యాగ్ ఏంటి, కామెంట్ తను పోస్ట్ చేసింది అనమాట. ఏం పోస్ట్ చేసిందంటే ఫస్ట్ హిందీ ఇంగ్లీష్ కలిపి అనమాట. అబ్ పెహలే జైసా బాత్ నహీ రహీ అంటే ఇంతకు ముందులా లేదు ఇప్పుడు. ఏంటి లేదంటే ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సరే ఈ రోజుల్లో. నెవర్ అటెండింగ్ సచ్ ఈవెంట్స్ అగైన్, ఇంకోసారి నా జీవితంలో ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అవ్వను. ఇట్స్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ వాంట్ ఫ్రీ స్టఫ్. ఇది జస్ట్ ఫ్రీ స్టఫ్, ఎవరికైతే ఉచితంగా స్టఫ్ కావాలో ప్రొడక్ట్స్ కావాలో వాళ్ళ కోసం ఇలాంటి ఈవెంట్స్, అంతే తప్పితే ఇట్స్ నో మోర్ అబౌట్ బిల్డింగ్ బ్రాండ్ కనెక్షన్స్, అంతే తప్పితే ఇది కనెక్షన్స్ కోసం కాదు, అది కాదు ఇది కాదు. ఏమో ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్సరే, నేను ఇంకోసారి అటెండ్ చేయను అది అని చెప్పి పెట్టింది. రీల్ పెట్టి కింద కామెంట్లు ఇవి పెట్టారనమాట. సరే ఏంటి అక్క ఎంత పాపం ఫ్రస్ట్రేట్ అవుతుంది ఏంటి అని చెప్పి జస్ట్ ఫాలోవర్స్ వద్దని ఫాలోవర్స్కి వెళ్ళా. చూస్తే అక్క ఫాలోవర్స్ 15,000 మంది. మళ్ళీ నేను చీప్గా తక్కువ చేసి మాట్లాడుతానని కాదు, ఫాలోవర్స్ 15,000 మంది. అక్క స్టార్ట్ చేసిందే ఒక 6-7 నెలల క్రితం. ఇప్పుడు 6-7 నెలల క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అని అంటే కరెక్టేనా? మీరు చెప్పండి. మళ్ళమన్నమాట అన్నదమ్ములుగా మన మాట, ఇది ఫ్యామిలీ మెంబర్స్గా మన ఏదో ఒక 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా బిహేవ్ చేస్తారని చెప్పి ఏదైనా కామెంట్ చేస్తే ఒక అర్థం పరమార్థం ఏదైనా ఉందనుకోవచ్చు. మీరు స్టార్ట్ చేసి 6 నెలలు అవ్వలేదు, మీరు వేరే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏం మీనింగ్ ఉంది? కింద మళ్ళీ ట్రోల్ చేసి ఉంటారు కింద అక్క అంటున్నారు నువ్వు కూడా వెళ్ళింది ఫ్రీ స్టఫ్కే అని చెప్పి. వీళ్ళందరికీ డబ్బులు వీళ్ళందరినీ పిలిచింది. తిని కూడా నానో కంటెంట్ క్రియేటర్ కదా, 2,000 నుంచి 50,000 లోపల ఉన్నారు, తినక 15,000 ఉన్నారు. సో వీళ్ళు కూడా వెళ్ళింది అదే ప్రొడక్ట్స్ కోసమే. అంతే వీళ్ళకి వెళ్తే అక్కడికి వెళ్తే పెద్ద బ్రాండ్ ఏదో వీళ్ళతో డీల్ చేసేసిద్ది ఏదో చేద్దాను కదా, అక్కడ ఉన్నదే డీలు. వెళ్ళటం కొలాబరేట్ చేస్తే మనకి అక్కడ ఫ్రీ గుడీస్ ఏమంటారు కదా, బొమ్మల స్టఫ్ ఏదో లిప్స్టిక్ లాంటివి వేస్తారు, అవి తీసుకొని వచ్చేయటం అంతే తప్పితే ఇంకోటి కాదు. అయినా సరే వీళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలి మనకు అర్థం కాదు. ఇప్పుడు కొద్దిగా సీరియస్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఎవరైతే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో ఫ్లిప్కార్ట్ కానీ ఫ్యూచర్లో ఇంకెవరు కానీ ఎవరైనా సరే, మీరు 2,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్గా గుర్తించారు కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు ఎంత మర్యాదగా ఇన్వైట్ చేస్తారో అంత మర్యాదగా లోపల తీసుకెళ్ళి అంతే మర్యాదగా వాళ్ళని ట్రీట్ చేసి అంతే మర్యాదగా మీరు ప్రామిస్ చేసినవి ఏవైతే ఉంటాయో ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసి వాళ్ళని పంపించాలి. అంతే తప్పితే ఈవెంట్ మీరు ఇష్టం వచ్చిన క్రౌడ్ని పిలిచేసి నెంబర్ ఆఫ్ పీపుల్ని ఎస్టిమేట్ చేసుకోకుండా పిలిచేసి క్రౌడ్ పెరిగిపోతే అక్కడ చేతులు ఎత్తేసి మీ వల్ల మిగతా వాళ్ళు వేరే విధంగా ప్రవర్తించి ఇప్పుడు ప్రజలు వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తారు మీతో పాటు. అలా చేయడం కరెక్ట్ కాదు. అది ఏ బ్రాండ్ అయినా సరే ఎవరైనా సరే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారంటే చాలా హుందాగా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి, చాలా పక్కాగా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు క్రౌడ్ వస్తారా రారా అని మిస్కాలిక్యులేట్ చేసుకుని తర్వాత చేతులు ఎత్తేసి ఎలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పి రీజన్స్ చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. సెకండ్ థింగ్, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి మిమ్మల్ని ఎందుకు అంటున్నారంటే మీరు చెప్పే మాటలు మీరు చేసే పనులు సమాజం మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఒక బిల్లు తీసుకొచ్చి మరి వీళ్ళని ప్రొఫెషనల్స్ అని ఎందుకు అంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేసే వాళ్ళని ప్రొఫెషనల్స్ ఎందుకు అంటున్నారు? ఎందుకంటే మన ప్రభావం సమాజం మీద ఉంటుంది. మనం మాట్లాడే మాటలు మనం మళ్ళీ అనేస్తాం చూసారా. ఎనీవే, మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు సమాజాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో
మనం ఇక్కడ కూర్చొని ఒక మాట మాట్లాడినప్పుడు అది సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకు ప్రొఫెషనల్స్ని ఇచ్చారు. మనం అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అందులోంచి మనం బయటకు వచ్చేసి దాని గురించి క్రిటిసైజ్ చేయాలి, అదంతా మనకు రైట్ ఉంటుంది. అక్కడ చీప్గా బిహేవ్ చేయడం వల్ల ఎంటైర్ కమ్యూనిటీ చీప్ అయిపోతుంది. మీతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ ఈవెంట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా, అరే నువ్వు కూడా ఇప్పుడు ప్రొడక్ట్స్ వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మామూలుగా వచ్చుంటాయి, అలా నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఆ గుంపులో గోవిందగా లాక్కొచ్చినవిగా ప్రొడక్ట్స్ అని చెప్పు, లేదంటే వాళ్ళకి ఆ కామెంట్స్ రావడం, లేదంటే బయట నుంచి జనాలు చూసినప్పుడు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరో చూసినప్పుడు వాటిని ఖచ్చితంగా క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరి బిహేవియర్ అంటే ఒకళ్ళ బిహేవియర్ ఇది వచ్చేపటికి ఒక్కరి బిహేవియర్ కింద వెళ్ళదు, ఇది ఎంటైర్ కమ్యూనిటీ బిహేవియర్ అవుతుంది. థర్డ్ పాయింట్, జనాలకు కూడా అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఫాలో అవుతున్నారు, కానీ ఎవరిని పెడితే వాళ్ళని ఫేమస్ చేయకండి మామ. ఈవెన్ నన్నైనా సరే మీకు నచ్చకపోతే చేయట్లేదు లేండి, ఎవరో అంత ఈజీగా లైక్ సబ్స్క్రైబ్ కొట్టట్లా. బట్ కొన్ని కేసుల్లో, కొంతమంది క్రియేటర్ కేసుల్లో, ఇప్పుడు నేను జెండర్ అనేది తీసుకురాను కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి చాలా ఈజీగా ఫాలోవర్స్ వస్తున్నారు, బీటే గ్లామర్ ఆర్ బీటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదని అనుకోండి, కానీ చాలా ఈజీగా వస్తున్నారు. దాన్ని వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అని అనిపిస్తుంది నాకు. నా వరకు నాకున్న ఫాలోవర్స్ నా దానికే చాలా అంటే చాలా ప్రమోషన్స్ వచ్చినాయి. మీకు కావాలంటే మెయిల్స్ కూడా పెడతా, కానీ ఒక్కటి కూడా ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే ఎయిదర్ ఆ టైమింగ్ అయినా రాంగ్గా ఉంటుంది, లేదంటే వాళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ అయినా సరే రాంగ్గా ఉంటున్నాయి. దానివల్ల బెనిఫిట్ ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ నీకు చెప్తుంది, నాకు రీసెంట్గా వచ్చిన దాంట్లో నాకు లెన్స్ కార్డ్ వచ్చింది. ఎప్పుడైతే లెన్స్ కార్డ్ ఇష్యూ అవుతుందో లెన్స్ కార్డ్ వచ్చింది. ఎందుకంటే నేను ఒక్క ప్రమోషన్ కూడా చేయలే. మన వాళ్ళు కూడా ఎవరైనా చేయమన్నా కూడా నేను ఎవరిది చేయను, ఎందుకంటే దానివల్ల ఎవరికైనా ఏదైనా అయితే ఎందుకు అని చెప్పి నాకు నన్ను పుల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది. ఎవరికొద్ది డబ్బులు, అందరికీ డబ్బులు కావాలి. సో జనాలు ఎవరైతే ఇది కరెక్ట్ అని మీకు 1-2 సార్లు అనిపించినప్పుడు మీరు వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఎవరిని పడితే వాళ్ళ తర్వాత చేస్తే ఇంకా ఎట్లాంటివి మనం చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే సమాజానికి ఒక రాంగ్ వేలో తీసుకెళ్ళిపోతారు. బీట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవనండి, బీట్ న్యూస్ ఛానల్స్ అవనండి, బీట్ యూట్యూబ్ ఛానల్స్ అవనండి, ఏదైనా అవనండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మనం నేర్చుకునే విషయాలు అనమాట ఇవన్నీ. బట్ ఎనీవే, నాకు అది చూస్తే మాత్రం ఆ వీడియోస్ అన్ని చూస్తే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో టా అని మ్యూజిక్లో ఏం వేసుకొని చూస్తున్నాం మాత్రం ఏంటిరా అది, ఇది ఎందుకురా. మళ్ళీ ఒక ఆవిడ వ్లాగ్ చేసింది హిందీలో, చూసా. ఆవిడకి ఎంత అన్యాయం జరిగిందంటే ఇది ఇదరండి, అసలు ఇదరండి, స్కిప్ చేయదు. ఆవిడకి ఎంత అన్యాయం జరిగిందంటే అంత అన్యాయం జరిగింది. పాపం ఉదయాన్నే లేచి మొత్తం మేకప్ వేసుకుని అన్ని రెడీ అయ్యి లైన్లో నుంచి లోపలికి వెళ్ళి ప్రొడక్ట్స్ అన్ని తెచ్చుకుందంట. ఇంటికి వచ్చి చూసుకుంటే అవన్నీ ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ అన్నీ వచ్చినాయి, కానీ అన్ని ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్. ఏంటి ఇదే మీరు మాకు చేశారు? ఆవిడ మాత్రం అన్యాయం, అది మాత్రం దారుణమైన అన్యాయం. మీరు వాళ్ళని పిలిపించి ఎంత చెప్తున్నాను చూడండి, 2000 ఫాలోవర్స్ 3000 ఫాలోవర్స్ తీసుకొచ్చిన వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలే. అదే 1,00,000 పైన ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు తీసుకొస్తే ఇలా చేయలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ని దెబ్బతీస్తారని తెలుసు. వీళ్ళని జస్ట్ ఒక వాడుకుందాం వాళ్ళ పబ్లిసిటీ కోసమే తెచ్చారు, కావాలని కూడా ఇలా చేసి ఉండొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు మిమ్మల్ని పిలిచినప్పుడు ఈ అక్క చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, ఇలాంటి వాటికి వెళ్ళన్నారు చూసారా, అలాంటి వాటికి వెళ్ళబాకండి. సో కొంచెం చూసుకోండి. వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ అయినా చూసిన తర్వాత వెనక్కి వచ్చేయాలి కదా, నాకు అర్థం కాలేదు. ఏంటో ఏదో జరుపుకొని ఏదో చేస్తూ ఉంటారు. ఎనీవే, అలా సరదాగా అప్పుడప్పుడు ఇలా సరదాగా మాట్లాడుకుందాం, మరీ సీరియస్ యాంగిల్ వద్దు. సరదాగా మాట్లాడుకుందాం, కొద్దిగా మనం స్ట్రెస్ తగ్గించుకొని అదే వీకెండ్ కొద్దిగా చిల్ అవుదాం. ఏమంటారు? చలో, వీడియో లైక్ చేయండి, నచ్చితే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.